వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలోని ఉలవదిబ్బ ప్రాంతంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సూచనలతో సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్తో పాటు 6 మంది ఎస్ఐలు 30 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని పరిశీలించి అక్కడ నివసించే వారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంతవాసులకు సిఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గంజాయి వాడకంపై, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలంటూ స్థానికులకు సూచించారు. ఈ తనిఖీల్లో 33 స్కూటర్లను, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్కూటర్లను పత్రాలు పరిశీలించి హెల్మెట్ లేనిదే ఇవ్వమని తప్పనిసరిగా చెప్పడంతో వాహనదారులందరూ హెల్మెట్లను తెచ్చి తమ వాహనాలు తీసుకోవడం విశేషం. హెల్మెట్ తీసుకురండి. ఎవరెవరి దగ్గర హెల్మెట్ వదలండి. ఫస్ట్ నిలబడండి. ముందు హెల్మెట్స్ ఈరోజు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు పట్టణంలో ఉలవదిబ్బ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజితా వేజండ్ల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సర్కిల్ సిఐ, ఆత్మకూరు సర్కిల్ ఎస్ఐలు, అట్లనే సంఘం సర్కిల్ ఎస్ఐలు అండ్ స్టాఫ్ అందరితో కలిసి ఈరోజు ఈ ఉలవదిబ్బ ఏరియానంతా కూడా క్షుణ్ణంగా గాలించడం జరిగింది. డోర్ టు డోర్ అందరినీ ఆధార్ కార్డులు వాళ్ళందరితో మాట్లాడి కొత్త వారు ఎవరైనా ఉంటున్నారా, లేకపోతే ఎవరైనా నేరస్తులు ఉంటున్నారా, ఈ ఏరియాలో ఏదైనా గంజాయి అమ్ముకుంటారా, ఇంకేదైనా మాదక ద్రవ్యాలు కానీ, లేకపోతే ఎవరైనా కొత్తగా వచ్చి ఫ్యామిలీస్ పెట్టడం కానీ, లేదా ఆడవాళ్ళని వేధించేవారు కానీ, అదేవిధంగా మద్యం సేవించి బజార్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారని టోటల్గా ఏరియా అంతా కూడా తిరిగి ఆడవారితో వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఈ కాలనీ అలాంటి ఏం జరగలేదని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ కాలనీలను ప్రశాంతంగా ఉండే దానిలో భాగంగా, నేరాలు జరగకుండా ఉండే భాగంగా మేము ఈ నెల మొత్తం కూడా కంటిన్యూగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో టిడ్కో ఏరియాలో ఏసీఎస్ఆర్ కాలనీ, అట్లానే పాముల కాలనీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఎక్కడైతే కొంచెం స్లమ్ ఏరియాస్ ఉంటాయో, నేరాలకి జరిగే అవకాశం ఉన్న ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడాను మా పోలీస్ సిబ్బంది చేత క్షుణ్ణంగా ఈ చెక్ చేయించడము జరుగుతూ ఉంది. దీనిలో ఈ భాగంగా ఈరోజు ఒక 33 వెహికల్స్ కూడా రికార్డ్స్ లేని దొరికినాయి. ఈ బైకులన్నీ కూడా వెరిఫై చేసి వారికి వాళ్ళ ఓనర్లకు అప్పచేయడం జరుగుతుంది. రికార్డ్స్ అన్ని ప్రాపర్గా లేకపోతే వాళ్ళకి కాంపౌండింగ్ ఫైన్ వేయడము. సేమ్ టైం ఎవరైతే వెహికల్ ఉందో ఉన్న ప్రతి బైక్ వరకు కూడా వాడికి హెల్మెట్ ఉండి తీరాలా, అది మ్యాండేటరీ రూల్ కాబట్టి ఎవరైతే హెల్మెట్ లేదో వాడి చేత హెల్మెట్ కొనిపించడం, హెల్మెట్ ఉన్న వారికి వాళ్ళని గౌరవించి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఎక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగినా కూడా మాకు దొరికే బైకులన్నింటికి కూడా కంపల్సరిగా హెల్మెట్ ఉంటేనే బైక్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా పెడితే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ పెట్టిన ప్రతిసారి ఒక 40-50 బైకులు దొరుకుతున్నాయి, 30-40. కంటిన్యూగా చేస్తూ పోతే నెలలో 5 చేసినా కూడా 150-200 వెహికల్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఆ 150-200 హెల్మెట్లు తెప్పిస్తూ ఉంటే మెల్లమెల్లగా కూడా ఇంక్రీజ్ అయ్యి ఈ హెల్మెట్ పెట్టుకోవడం వలన ద్విచక్ర వాహనదారుడికి రక్షణ ఉంటుంది. ఎడన కింద పడినప్పుడు హెడ్ ఇంజరీ జరిగిపోతే వాడు చనిపోడు, హెడ్ ఇంజరీ జరిగితే కంపల్సరీ చనిపోతుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి బైక్ ఓనర్ కానీ డ్రైవర్ కానీ హెల్మెట్ కొనిపించి వాళ్ళు పెట్టే పద్ధతిలో మేము మన ఆత్మకూరు పోలీస్ శాఖ గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ కాలనీ వారందరూ కూడా చెప్పాము, ఎవరైనా కొత్త వారు వచ్చినా ఇలాంటి నేరాలు జరిగినా, ఈ వేసవకాలం కాబట్టి నేరాలు జరిగే అవకాశం ఉంది. కరెంటు పోతే ఇంటి బయట పడుకోవడము, ఇంటి పైన పడుకోవడం చేస్తూ ఉంటారు. తాళాలు దానికే పెట్టడమా లేదా తాళాలు వేయడం మరవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తెలియజేసే వారికి ప్రశాంతంగా ఉండేలాగా ప్రతి కాలనీలో కూడా ఇది ఇట్లానే ముందు కూడా కంటిన్యూ చేసి వారి శాంతి భద్రతలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించడానికి ఆత్మకూరు పోలీస్ శాఖ ఇప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.